అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతంలో వేములవాడ, నాంపల్లి తదితర గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అర్హత లేకుండా క్లినిక్లు నడుపుతున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైద్య అధికారులు కొరడా జులిపించారు. 5 ఆర్ఎంపీ, పిఎంపీ క్లినిక్లకి సీజ్ చేయడం జరిగింది. అయితే ఇది గడిచి 24 గంటలు కాకముందే మళ్ళీ అన్నీ ఓపెన్ కావడం జరిగింది. ఏంటి దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది, ఎందుకు మీరు సీజ్ చేశారు, ఆ తర్వాత ఎందుకు అనుమతి ఇచ్చారు అని చెప్పి స్థానికులు మండిపడుతున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర జరిగిందా లేదా ఏమన్నా లాబింగ్ జరిగిందా అనేటువంటి కోణంలో విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద అర్హత ఉందా లేదా అనేది ఖచ్చితంగా నిరంతర తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం వైద్యాధికారుల పైన ఉంది అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న కొన్ని నర్సింగ్ హోమ్లని కక్ష సాధింపు ధోరణితో సీజ్ చేశారు. అనంతరం మరికొన్నిటిని ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా వాటికి పర్మిషన్స్ ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇకపైన దీనిపైన ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైన చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు. ఈరోజు ఆర్ఎంపీ ప్రాక్టీసెస్ మీద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పర్మిషన్స్ ఉన్నాయా, ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతుందా లేదా చూసి వాటి కండిషన్స్ తెలుసుకొని అవసరమైతే క్లోజ్ చేసి చూడమన్నారు. మాకు ఇక్కడ చూస్తే ప్రోటోకాల్ ప్రకారం అయితే ఒక క్లినిక్ నడపాలనంటే సర్టిఫికేట్ కావాలి, పర్మిషన్స్ కావాలి. ఆ పర్మిషన్స్ అయితే నాకు ఎక్కడ పేపర్స్ కనబడలేదు. అండ్ ఒక 2 ప్లేసెస్లో ఎక్స్పైర్డ్ డ్రగ్స్ కనబడతాయి. అండ్ ల్యాబ్కు అవి పర్మిషన్స్ చూపెట్టడానికి ఏ పర్సన్ కూడా అవైలబుల్ లేరు. ఇన్ కేస్ అవి జెన్యూన్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జెన్యూనిటీ చూసుకొని అవి క్లియర్ చేసుకోవాలి. లేదంటే అందాక ఇవన్నీ క్లోజ్ చేసి పెడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో కావచ్చు, మరి ఇతర మండలాల్లో కావచ్చు, మరి మొన్న ఎవరైతే బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నటువంటి ఆర్ఎంపీలను కానీ పిఎంపీలను కానీ వారిపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని ఏదైతే ఈ క్లినిక్లను మరి సీజ్ చేయడం, మరి వెంటనే మరి కొన్ని అనుకూలంగా ఉన్నటువంటి క్లినిక్లు ఏమో ఆ సీజ్ చేసిన తెల్లారే మరి వాళ్ళు ఓపెన్ చేయడం, దీని ఆంతర్యం ఏందో ఈ యొక్క ప్రజలకు తెలియాల్సి ఉంది. మరి ముఖ్యంగా మరి ఒక ఆర్ఎంపీ మరి గ్రామీణ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ మరి ఒక ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులో లేకున్నా ఒక ప్రథమ చికిత్స అందించి మరి వారి యొక్క ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు. మరి ఆనాడు ప్రజాపాలన వస్తే మరి మీ ఆర్ఎంపీలకు మేము రిజిస్టారు పర్మిషన్లు ఇస్తామని చెప్పి వారికి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు వ్యక్తిగతంగా మరి పార్టీల పరంగా ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న నాయకులు వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆ యొక్క క్లినిక్ల మీద పడతా ఉన్నారు. మరి డిఎంహెచ్ఓ గారు కానీ, ఇటు మున్సిపల్ అధికారులు కానీ, అటు పోలీసు కానీ, రెవెన్యూ కానీ వీరు వెళ్ళి అడావిడి సృష్టించి మరి సీజ్ చేయడం, తెల్లారే మరి వారి ఓపెన్ కావడం, మరి దీనిలో ఆంతర్యం ఏందో ప్రజలకు తెలవాల్సి ఉంది. మరి ఇది సరైన పద్ధతి కాదు. ఆర్ఎంపీలు నిజంగా వారి నిస్వార్థంగా వారు సేవ చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకు మరి అత్యవసర వైద్యం ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడుతూ ఉంటారు. వారిపై మీ వ్యక్తిగత కక్ష ఈ ప్రభుత్వానికి తగదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన మీరు 14 నెలల నుంచి కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఇటు పేదల ఇళ్లను కూర్చడం, ఇటు ఆర్ఎంపీలపై వ్యక్తిగత దాడులు చేయడం, క్లినిక్లు సీజ్ చేయడం, మరి ఇలాంటి మరి ప్రభుత్వ పథకాలకు గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాల కోతలు వేయడం ఇది సరైన పద్ధతి కాదు. రానున్న రోజుల్లో మీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.